అయినా ఏందుల్లా మనుషులు నెరి అధ్వానంగా తయారవుతున్నారు. జర్రా సేపట్ల అనుకోందేమన్నా అయి ఉంటే ఎంత పరిశానుండు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అయ్యాకి ముచ్చడంటే మన విదేశాంగ మంత్రి జయశంకర్ సార్ ఉన్నాడు కదా, ఆ సార్ మీద ఒక దాడి జరగబోతున్న టైంలల్లా సాక్షికంతో చుట్టూ ఉన్నటువంటి మంది మార్బలం బందోబస్తు అంతా ఆపేసరికల్లా ప్రమాదం తప్పింది. అయినా ఏం మనుషులు నెరి ఓపిక లేకుండా అరే ఏదైనా చిన్న సమస్య ఉంటే లేదంటే మీకు ఏమైనా చెప్పాలనుకున్నది ఉంటే అది తప్పో రైటో అది అడిగి తెలుసుకోవాలి, లేకపోతే సొల్యూషన్ చూడాలి. కానీ గిట్లా అడ్డగోలుగా దౌర్జన్యాలు చేసుడు ఎక్కడదని చెప్పి చాలా మంది కారాలు మిరియాలు నూరుతున్నారు. మరి ఇంతకు ఏమైంది ఏమా కథ స్టోరీ ఆ జయశంకర్ సార్ ముచ్చట పురాకరుచుకుందాం పాండ్రి. బ్రిటన్ పర్యటనలో ఉన్నటువంటి విదేశాంగ మంత్రి ఎస్ ఖలిస్తాన్ మద్దతుదారులు జయశంకర్ సార్ మీద దాడికి ప్రయత్నం చేసిల్లయ్యా. ఇంకా మంత్రి ముందు భారత జాతీయ జెండాను సింపేసుడుతోని పెద్ద లొల్లే అయ్యింది. ఇది పెద్ద రచ్చకే దారితీసింది. జయశంకర్ సారు బ్రిటన్ ఇంకా అట్లనే ఐర్లాండ్లల్లా 6 రోజుల అధికారిక పర్యటనలనైతే ఉన్నాడు. ఈ అయిన పర్యటనలలో తొలి దశల భాగంగానే మంగళవారం ఆయన బ్రిటిష్ రాజధాని లండన్ కు చేరుకొని ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తోని సమావేశం అయ్యిండయ్యా. తర్వాత విదేశాంగ మంత్రి డేవిడ్ లామీ షెవెనింగ్ హౌస్ బంగ్లాలైనటువంటి ద్వైపాక్షిక చర్చలలో జయశంకర్ పాల్గొన్నాడు. ఇక ఆ సమయంలో ఖలిస్తాన్ సంస్థ మద్దతుదారులు ఉంటారు కదా, ఇక వాళ్ళు చెవేయింగ్ బంగ్లా చుట్టూ గుమిగూడి జయశంకర్ సార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వచ్చిళ్ళు. మంత్రి జయశంకర్ కారు ఎక్కనికే చెవెంజింగ్ హౌస్ నుంచి బయటకు అత్తుండగా ఒక ఖలిస్తాన్ మద్దతుదారుడు భద్రతా సిబ్బందిని ధిక్కరణ చేసి రోడ్డు మధ్యలోకి వచ్చి మంత్రి మీద దాడి చేయనికే ప్రయత్నం చేసిండు. భద్రతాధికారులు పకడ్బందీగా పట్టుకున్నతోని ఆడ ఉద్రిక్త పరిస్థితి అయితే ఏర్పడ్డది. ఇంక అంతనే కాకుండా అక్కడ ఉన్నటువంటి భారత జాతీయ జెండాను చింపేసిండయ్యా. అయితే బ్రిటిష్ పోలీసులు ఖలిస్తాన్ మద్దతుదారులను అరెస్టు చేయకుండా జాగ్రత్తగా విడుదల చేస్తున్న దృశ్యాలు ఆన్లైన్ లో అలచల్ చేస్తున్నాయి. ఇక అంతకుముందు అంటే గత నెలల బ్రిటన్ లో విడుదలైనటువంటి కంగనా సినిమా ఎమర్జెన్సీ ప్రదర్శనను ఖలిస్తాన్ మద్దతుదారులు నిలిపివేసి బ్రిటన్ లో వివిధ ప్రాంతాలలో ఈ సినిమాకు వ్యతిరేకంగా నిరసనలు చెప్పిండ్రయ్యా. ఖలిస్తాన్ ఉగ్రవాదుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి భారతదేశం చాలా సంవత్సరాలుగా ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ లాంటి దేశాలను కోరుతున్నది. ఈ అంశం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ సిక్కు జనాభా ఎక్కువగా ఉన్న దేశాల నాయకులతోని చర్చలు గట్టిగానే జరుపుతున్నాడు. ఏదేమైనా సానుకూలంగా మాట్లాడుకొని ఉన్న సమస్యను చెప్పుకొని దానికి కావాల్సిన సొల్యూషన్ ఎత్తుకుంటే సరిపోతుంది. కానీ భౌతికంగా అందరి మీదకి ఇట్లా దాడి చేసుకుంటా పోడు ఇదెక్కడే పద్ధతి అని చెప్పి ఈ ముచ్చటేరికైన వాళ్ళు ప్రతి ఒక్క భారతీయుడు కారాలు మిరియాలు నూరబట్టిండ్రయ్యా.